మల్లాపూర్ రైల్వే స్టేషన్లో 36 కేజీల పొడి గంజాయి కేసులో కిషోర్ నాందేవ్ లవ్వాలే అనే యువకుని ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా మల్లాపూర్ రైల్వే స్టేషన్ ట్రైన్ దిగి అనుమానాస్పదంగా సంచరిస్తున్న కిషోర్ నాందేవ్ లవ్వాలే పట్టుబడ్డాడు. సికింద్రాబాద్లో పోలీసులు తనిఖీ చేస్తారని అనుమానంతో మల్లాపూర్ రైల్వే స్టేషన్లో దిగిన కిషోర్ నాందేవ్ లవ్వాలే ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం పలాస నుండి తక్కువ ధరలకు తీసుకొచ్చి హైదరాబాద్లో అధిక ధరలకు అమ్ముతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు ఎక్సైజ్ అధికారి వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించిన అనంతరం నిందితుడిని ఎక్సైజ్ అధికారులు రిమాండ్కు తరలించారు. ఈరోజు ఎస్టీఎఫ్ డిటి మరియు ఎస్హెచ్ఓ ఎక్సైజ్ ఉప్పల్ సిఐ గారు మరియు టీటీఎఫ్ మల్కాజ్గిరి టీం అందరూ కలిసి డైరెక్టర్ శ్రీ కమలాసన్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశానుసారము ఈ మత్తు పదార్థాలు గంజాయి లాంటివి నార్కోటిక్ డ్రగ్స్ కానీ ఇలాంటివి మన ఏరియాలో ప్రొవిషన్ చేయాలనే ఉద్దేశంతో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కమలాసన్ రెడ్డి ఐపీఎస్ గారు డైరెక్టర్ గారు వారి ఆదేశానుసారము ఈరోజు ఈ 3 టీమ్స్లు కలిసి అనుమానాస్పద ప్రదేశాలైనటువంటి రైల్వే ట్రాక్స్ తర్వాత సస్పెక్టెడ్ ప్లేస్లలో చెక్ చేస్తుండగా మల్లాపూర్ అశోక్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో 4 బ్యాగులతోటి అతను తచ్చాడుతుంటే మా టీమ్స్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ లతీఫ్ తర్వాత లతీఫ్ సిఐ ఎస్టీఎఫ్ తర్వాత చంద్రశేఖర్ గౌడ్ ఎస్హెచ్ఓ ఉప్పల్ తర్వాత భరత్ భూషణ్ పర్మిషన్ ఎక్సైజ్ డిటిఎఫ్ మల్కాజ్గిరి మొహమ్మద్ అబ్దుల్ జబ్బార్ ఎస్హెచ్ఓ ఉప్పల్ తర్వాత ఎస్ఐ తర్వాత మురళి ఎస్ఐ ఎస్టీఎఫ్ డి టీమ్ తర్వాత అండ్ అదర్ స్టాఫ్ వీళ్ళందరూ కలిసి అండర్ ది సూపర్విజన్ ఆఫ్ సూర్యప్రకాష్ ముకుందరెడ్డి ఏఈఎస్ మల్కాజిరి గారి సూపర్విజన్లో వీళ్ళందరూ కలిసి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అనుమానం పట్టుకొని అతను చెక్ చేస్తే అతని పేరుని ఎంక్వైరీ చేస్తే అతని పేరు నామ్దేవ్ కిషోర్ నామ్దేవ్ లావ్లే. ఇతను పూణే మహారాష్ట్ర చెందినవాడు. మొత్తం 20 ప్యాకెట్స్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి ఒక్కొక్క ప్యాకెట్ 1.8 kg మొత్తం 36 kg వర్త్ గంజాయిని అతని హైదరాబాద్లో ఇక్కడ అమ్మడానికి తీసుకొచ్చాడు. దీని వర్త్ అందాదో 9 lakhs వర్త్ ఉంది. వీళ్ళు పట్టుకున్నందుకు ఈ టీంని మేము అభినందిస్తున్నాము. ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా అనుమానం అట్లా గంజాయి కానీ అశీషాయాలు కానీ నార్కోటిక్ డ్రగ్స్ని ఎవరైనా అమ్మితే కానీ వాడినప్పుడు మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ఫార్మెంట్ పేర్లను మేము చాలా సీక్రెట్గా ఉంచుతాము. ఎవరి పేర్లు కూడా చెప్పాము. వారికి సరైన సూటబిలిటీ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకెవరెవరు ఉన్నారు ఎక్కడికి పోతుందనేది కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాం. ఈరోజు శ్రీ కమలాసన్ రెడ్డి ఐపీఎస్ డైరెక్టర్ ప్రొవిషనల్ ఎక్సైజ్ వారి ఆదేశానుసారము ఈరోజు ఎస్టీఎఫ్ ఎక్సైజ్ డి టీమ్ మరియు ఎస్హెచ్ఓ ఎక్సైజ్ చంద్రశేఖర్ గౌడ్ ఎస్హెచ్ఓ ఉప్పల్ మరియు డిటిఎఫ్ మల్కాజ్గిరి భరత్ భూషణ్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు అనుమానాస్పదంగా మల్లాపూర్ రైల్వే ట్రాక్ దగ్గర సస్పిషియస్ పర్సన్ కోసం చెక్ చేస్తుండగా ఒక అనుమానాస్పదంగా తచ్చాడుతుంటే అతన్ని చెక్ చేస్తే అతన్ని చెక్ చేస్తే అతని దగ్గర 4 బ్యాగులు దొరికింది. ఆ బ్యాగులను చెక్ చేయగా గంజాయి ఒక 20 bags దొరికింది. ఈచ్ ప్యాకెట్ 1.8 kg ఉంది. టోటల్ 36 kgs. దీని వర్త్ అందాజు 9 lakhs ఉంది. ఇతను
అక్యూజ్ పేరు కిషోర్ నామదేవ్ లాహులే, పూణే మహారాష్ట్ర చెందినవాడు. తను పలాస శ్రీకాకుళం నుంచి ఈ గంజాయిని తీసుకొని సికింద్రాబాద్ వద్దాం ఉద్దేశిస్తున్న ఇక్కడ ట్రాక్లో అక్కడ అనుమానాస్పదంగా వచ్చి మల్లాపూర్ రైల్వే స్టేషన్ ట్రాక్ దగ్గర దిగి వేరే పర్సన్స్కి అమ్మాలని ఉద్దేశిస్తూ దిగితే మా టీము ముకుందర్ రెడ్డి, ప్రొవిషన్ ఎక్సైజ్ ఈఎస్ గారు, తర్వాత సూర్యప్రకాష్ డిఎస్పీ గారి సూచన ఆధ్వర్యంలో లతీఫ్, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, తర్వాత భరత్ భూషణ్, తర్వాత అబ్దుల్ జబ్బార్, మురళి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ ఇతను పట్టుకొని ఈ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరికి అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఇన్వెస్టిగేషన్ రివీల్ చేస్తాము. ఇది ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా గంజాయి తమ ఏరియాలో ఎవరైనా తీసుకున్నా కానీ అమ్ముతున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారికి తగిన సూటబుల్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా ఈ గంజాయిని నిర్మించడం కోసము ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా వారి పేర్లను మేము సీక్రెట్గా పెడతాం కాబట్టి మాకు కోఆపరేట్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇది